హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2025 కొత్త ఆలోచనలో, కొత్త రిజల్యూషన్స్తో మొదలు కాబోతుంది. ఇక టాలీవుడ్కి కూడా వచ్చే ఏడాది మరపురాని ఇయర్గా నిలవనుంది. ఈ ఏడాది కల్కి, పుష్ప 2, దేవర, హనుమాన్, గుంటూరు కారం సినిమాలు వచ్చి సందడి చేయడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఇక వచ్చే ఏడాది కూడా గేమ్ చేంజర్తో పాటు డాకు మహారాజ్, హరిహర వీరమల్లు, ఓజీ తదితర చిత్రాలు రానున్నాయి. అయితే ఈ ఏడాది తెలుగులో వచ్చిన మంచి బెస్ట్ మూవీస్ లిస్ట్ని తీసుకుంటే ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలు పోటీ పడతాయన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా పొంగల్కి మహేష్ బాబు, గుంటూరు కారంతో పాటు వెంకటేష్, సైంధవ్, నాగార్జున, నాసామిరంగా, ప్రశాంత్ వర్మ, హనుమాన్ చిత్రాలు వచ్చాయి. గుంటూరు కారం ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా, సైంధవ్ అయితే ఏకంగా డిజాస్టర్ అయింది. నాగార్జున నటించిన నాసామిరంగా పర్వాలేదు అనిపించగా, ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ ఏకంగా సంక్రాంతి బ్లాక్ బస్టర్గా నిలిచింది. తేజ సజ్జా హీరోగా వచ్చిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల వసూలను రాబట్టింది. డబ్బింగ్ సినిమాలు చూసుకుంటే శివకార్తికేయన్, ఐలాన్తో పాటు ధనుష్ నటించిన కెప్టెన్ మిర్లర్ సినిమాలు కూడా యావరేజ్గా అనిపించుకున్నాయి. ఇక ఫిబ్రవరి నెలలో తెలుగు నుంచి చిన్న సినిమాలే బాక్సాఫీస్ను పలకరించగా, ఇందులో ఒక్క చిత్రం మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ చిత్రమే సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవకోన. సోషియో ఫ్యాంటసీగా వచ్చిన ఈ చిత్రం 50 కోట్ల వరకు వసూలను రాబట్టింది. డబ్బింగ్ సినిమాలు చూసుకుంటే రజనీకాంత్, లాల్ సలాం ప్రేక్షకుల ముందుకు రాగా డిజాస్టర్గా నిలిచింది. ఇక మార్చి నెలలో కూడా తెలుగు బాక్సాఫీస్కి ఆశించిన స్థాయిలో హిట్లు రాలేదు. నెల ప్రారంభం కాగానే మెగా హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ అంటూ వచ్చి బొక్కబూర్లా పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన విశ్వక్సేన్, గామి, శ్రీ విష్ణు, ఓం భీమ్, బుష్ సినిమాలు పర్వాలేదనిపించాయి. అనంతరం వచ్చిన గోపిచంద్, భీమా సైతం ఫ్లాప్ అందుకుంది. అయితే హిట్లు లేక సతమతమవుతున్న టాలీవుడ్ని టిల్లీ స్క్వేర్ అంటూ వచ్చి గాల్లో పెట్టాడు సిద్ధు జొన్నలగడ్డ. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఏప్రిల్, మే నెలల్లో తెలుగు సినిమా నుంచి ఒక్క హిట్ కూడా నమోదు కాలేదు. ఏప్రిల్లో ఫ్యామిలీ స్టార్ అంటూ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం డిజాస్టర్ను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన గీతాంజలి మళ్ళీ వచ్చింది, శ్రీరంగ నీతులు చిత్రాలు సైతం ఫ్లాప్ మూటగట్టుకున్నాయి. ఇక మే నెలలో వచ్చిన విశ్వక్సేన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అల్లరి నరేష్, ఆ ఒకటి అడక్కు, సత్యదేవ్, కృష్ణమ్మ చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. డబ్బింగ్ చిత్రాల్లో తమిళ చిత్రం బాక్ మంచి హిట్ అందుకుంది. ఇక హిట్లు లేక సతమతమవుతున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కల్కి రూపంలో భారీ బ్లాక్ బస్టర్ లభించింది. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు నాగాశ్విన్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రం మహాభారతం అండ్ ఫ్యూచర్ కాన్సెప్ట్తో వచ్చి దాదాపు 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో టాలీవుడ్లో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్ సాధించిన మొదటి చిత్రంగా నిలిచింది. శర్వానంద్ మనమే కూడా ఇదే నెలలో విడుదల కాగా మంచి విజయాన్ని అందుకుంది. డబ్బింగ్ చిత్రాల్లో తమిళం నుంచి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక మహారాజా, విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఈ చిత్రం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక జూలై నెలలో తెలుగు సినిమాల కంటే తమిళ సినిమాల హవా ఎక్కువగా నడిచింది. తెలుగు నుంచి ఒక్క పెద్ద సినిమా విడుదల కాకపోగా తమిళం నుంచి భారతీయుడు 2తో పాటు ధనుష్ నటించిన రాయన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో రాయన్ మంచి హిట్ను అందుకోగా భారతీయుడు డిజాస్టర్గా నిలిచింది. ఇక ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు నెలలో చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ వంటి చిన్న సినిమాలు వచ్చి మంచి హిట్లు అందుకోగా, నాని నటించిన సరిపోదా శనివారం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. ఇక తమిళం నుంచి విక్రమ్ నటించిన తంగలాన్ చిత్రం కూడా వచ్చి మంచి వసూలను రాబట్టింది. అయితే ఇదే నెలలో వచ్చిన పూరి జగన్నాథ్, డబుల్ స్మార్ట్తో పాటు హరీష్ శంకర్, రవితేజ కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక సెప్టెంబర్ మొదలు కాగానే 35 సినిమాలతో ఫీల్ గుడ్ హిట్ వచ్చింది. ఇక 35 సినిమాతో ఫీల్ గుడ్ హిట్ వచ్చింది. ఆ తర్వాత మత్తు వదలలా 2 వచ్చి కామెడీ ఎంటర్టైనర్గా సూపర్ హిట్ను నమోదు చేసుకుంది. అయితే ఈ నెలలో 2 పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ను అందుకున్నాయి. తమిళం నుంచి విజయ్ నటించిన గోట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 400 కోట్ల వసూలను రాబట్టగా, తెలుగు నుంచి జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం వచ్చి మంచి విజయాన్ని నమోదు చేయడమే కాకుండా 500 కోట్లకు పైగా వసూలను రాబట్టింది. ఇక అక్టోబర్ నెలలో కా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. కా సినిమా తర్వాత లక్కీ భాస్కర్ రూపంలో మరో హిట్ వచ్చింది. నవంబర్ నెలలో మట్కా, కంగువా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా డిజాస్టర్ అయ్యాయి. ఇక ఇదే నెలలో వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ సైతం సూపర్ హిట్ అయింది. ఇక పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసిన పుష్ప 2 ది రూల్, అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్గా డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ను అందుకోవడమే కాకుండా బాహుబలి తర్వాత అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. అతి త్వరలో బాహుబలి సినిమా రికార్డులను కూడా బ్రేక్ చేసే దిశగా ఈ సినిమా దూసుకెళ్తుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.